చండీగఢ్లోని ముల్తాన్పూర్లో జరుగుతున్న దక్షిణాఫ్రికా భారత్ రెండవ టీ20 మ్యాచ్లో భారత పేసర్ హర్షదీప్ సింగ్ ఒక చెత్త రికార్డుని సృష్టించాడు. 10వ ఓవర్ బౌలింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఓపెనర్ అయిన డీకాక్ హర్షదీప్ సింగ్ వేసిన మొదటి బంతికి 6 కొట్టడంతో లయ కోల్పోయిన హర్షదీప్ సింగ్ సుమారు 7 బాళ్ళు వైడ్లుగా వేసి భారత బౌలింగ్ని దిగజార్చే ప్రయత్నం చేశాడు. కడపటి వార్తలు అందేసరికి 14 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా జట్టు 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి పటిష్టంగా కొనసాగుతోంది. క్లింటన్ డీకాక్ చిచ్చర పెరుగులా చెలరేగిపోయి 45 బంతుల్లో 90 పరుగులు చేసి ఎదురు లేకుండా సాగుతున్నాడు. భారత బౌలింగ్ని చీల్చి చెండాడుతున్నాడని చెప్పాలి. హెన్రిక్ మార్క్రమ్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ప్రస్తుతం బ్రేవిస్, డీకాక్ బ్యాటింగ్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ భారత్ ఎలా ఎదుర్కొంటుందో అన్న అనుమానాలు తలెత్తున్నాయి. 200 పైచిలుకు స్కోరు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భారత్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది అన్న ఒకే ఒక్క ఆశ ఉంది. అయితే ఈరోజు ఆటలో హర్షదీప్ సింగ్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులు ఇచ్చారు. సరాసరి 12.66 ఆయన బౌలింగ్ రేటుగా ఎకానమీ ఉంది. 11వ ఓవర్లో 7 వైడ్లు వేసి ఈయన బహుశా ఇది ప్రపంచ చరిత్ర సృష్టించాడేమో. ఈ గణాంకాలు ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇదొక క్రీడాభిమానులకు ఒక దురదృష్టకరమైన వార్తనే చెప్పాలి. బౌలింగ్ చేసేటప్పుడు స్టార్ బౌలర్లు సహనం కోల్పోకుండా బ్యాటర్లు విరుచుకుపడినా పొదుపుగా బౌలింగ్ చేయాలి. కానీ పదే వైడ్ బాల్ వేసేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరకు అంపైర్ కూడా ఏళ్ళు చూపిస్తున్నాడు, 3, 4 చూపిస్తున్నాడు. అలాగే భారత జట్టు కోచ్ గంభీర్ కూడా స్టాండ్స్లో ముఖ కవలికలు మారిపోతున్నాయి. అయినా మిగతా తోటి బౌలర్లు ఆయనకి ఉపశమనం కలిగేలా మాటలు చెప్తున్నా ఆయన పదే వైడ్ వేయడం ఆశ్చర్యం కలిగించింది.